హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వాంగీబాత్ ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇది నేను ఎంటీఆర్ వాంగీబాత్ పౌడర్ వేసి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అన్నం ఉడికించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి. అప్పుడు బాగా కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుందామండి. నేనైతే కొంచెం బంగాళదుంపలను కూడా వేస్తాను. అవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ముందుగా నీళ్ళలో వేసుకుందామండి, నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 5 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడవగానే ఇంకా పోపు గింజలు వేసుకుందామండి. పోపు గింజలు ఇంకా అందరికీ తెలిసిందే కదా. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, మినపప్పు, కరివేపాకు ఇవి కాస్త ఫ్రై అవ్వగానే వంకాయ, బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి వేసుకుందామండి. వేసుకునేసి కాస్త అలా కలిపేసుకుందాము. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి, అందుకని ఉప్పు వేసాను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చూసారా, తొందరగా మగ్గిపోతాయండి, లేట్ ఏమవ్వదు, కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. అంతే, కాస్త కలుపుకొనేసి ఇక్కడ బయట షాపులలో దొరుకుతుందండి ఎంటీఆర్ వాంగీబాత్ పౌడర్ అని. మనము 3 మెంబర్స్కి అట్లా 2 ప్యాకెట్స్ అట్లా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. వాంగీబాత్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది త్వరగా చేసుకోవాలి, అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్ తెచ్చుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు తొందరగా అవుతుందనేసి ఇలా ప్యాకెట్స్ తెచ్చి చేస్తుంటాను. చూసారా, బాగా కలర్ ఎంత మంచి కలర్ వచ్చింది కదా, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చల్లార్చుకున్నాం కదా ఆ రైస్ అంతా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాము. మంచి కలరు, మంచి టేస్టు. బంగాళదుంపలు వేసాం కదా, ఇంకా బాగుంటుంది. ఆ బంగాళదుంపలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వంకాయలు ఒక్కటే వేసుకొని చేసినా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.